కమిటీ దినం భారతదేశమంతటా ఈదుల్ అదా అంటే బక్రీద్ పండుగ సందర్భంగా కదిరి పట్టణ ప్రజలందరికీ మున్ముందుగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కదిరి ఈద్గా ప్రాంగణంలో గత వారం రోజులకు ముందు మనందరి నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి ఆదేశానుసారం మున్సిపల్ సిబ్బంది అయితేనేమి వార్డ్ శానిటరీ సెక్రటరీలు అయితేనేమి మరియు ఇతరత్ర మున్సిపల్ అధికారులందరూ ఇక్కడ వచ్చి అదేవిధంగా తోటి మున్సిపల్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఆయన ఆదేశానుసారం ఇక్కడ రావడం, ముఖ్యంగా మన పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ వారి సహచరులు అదేవిధంగా ఈద్గా కమిటీ వాళ్ళు ఇక్కడ ఇచ్చిన సూచనలన్నింటినీ ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా మొత్తం అన్నిటినీ ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఈ ఈద్గా ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దే దానికోసం శతవిధాల కృషి చేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి మాకు సహకరించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లకు వైస్ చైర్మన్లకు అదేవిధంగా ఈద్గా కమిటీ సభ్యులకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆనవాయితీగా ప్రతి సంవత్సరం రంజాన్ కానీ బక్రీద్ కానీ ఈ యొక్క పరిసరాలని శుభ్రపరిచే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అందరూ చాలా నిష్ఠతో వచ్చి ఇది మన పండుగ, మనమందరం జరుపుకోవాల్సిన పండుగ అని చెప్పేసి పారిశుద్ధ్య కార్మికులు అయితేనేమి, మున్సిపల్ మేస్త్రీలు అయితేనేమి, మున్సిపల్ సిబ్బంది అయితేనేమి, కమిషనర్ గారు అయితేనేమి, అలాగే ఏఈలు డిఈలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ మత సామరస్యానికి ప్రతినిధిగా కుల మతాలకు అతీతంగా అందరూ ఈద్గా ప్రాంగణాన్ని సందర్శించి ఈద్గా ప్రాంగణంలో జరుగుతున్నటువంటి పనులన్నీ పరిశీలించడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా ఇక్కడ తెల్లారితేనే 6-6:30 గంటలకు రావడం జరిగింది. ఇక్కడ కొన్ని చిన్న ఇంకా లోటుపాట్లు ఉంటే వాటినన్నిటి కూడా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 5:30 వరకు ప్రత్యేకంగా శ్రమించినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు అదేవిధంగా మేస్త్రీలకు శానిటరీ సెక్రటరీలకు అందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన శ్రమ ఇంత కాదు. ఎందుకంటే చాలా ఇక్కడ చెదారం పేరుకుపోయింది. ఇక్కడ చెట్ల ఆకులు అయితేనేమి అలాగే ఆ పండ్లు అయితేనేమి అన్ని పడి ఇక్కడ చాలా గలీజ్గా ఉండే వాతావరణాన్ని అన్ని శుభ్రపరిచారు. కాబట్టి పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో నమాజ్ చేసుకోవాలనే ఆనవాయితీ కాబట్టి శుభ్రంగా నమాజ్ చదువుకునేదానికి శుభ్రంగా చేసిన చాలా శుభ్రంగా కార్యక్రమాలన్నీ చేశారు. కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కరూ రేపు ఉదయం పెద్దలందరూ చెప్పారు, రేపు ఉదయం 8 గంటలకు ఈదుల్ అదా నమాజ్ అనేది ఇక్కడ ప్రారంభం కాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆనందంగా సుఖ సంతోషాలతో వచ్చి ఇక్కడ నమాజ్ చదువుకోవాలనే సంకల్పించినటువంటి మా ఎమ్మెల్యే గారి అభిలాషను మీరు తీర్చాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ తెలియజేసుకుంటూ ఆయన తరఫున కూడా మిమ్మల్ని అందరినీ నేను బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా ముస్లిం సోదరులందరికీ నేను మా డిఎస్పీ గారి ద్వారా సిఏ గారి నారాయణ రెడ్డి సార్ గారి ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నా. ఎందుకంటే కదిరి పట్టణంలో ఇందాక డిఎస్పీ నారాయణ స్వామి సార్ చెప్పారు, ఇక్కడ ఏదైనా పుకార్లు అయితే నమ్మద్దండి, పుకార్లతో అనవసరమైనటువంటి తీవ్ర ఉద్రిక్తత వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఏదైనా ఉంటే మీరు 100 డైల్కు చేయండి, లేదా డిఎస్పీ గారికి చేయండి, లేదా సిఐ గారికి చేయండి, లేదా పోలీస్ స్టేషన్ చేసి మీరు ఏమైనా సమాచారాలు ఉంటే అందజేయండి తప్ప మీ అంతకు మీరు ఏ విధమైనటువంటి చర్యలకు పూనుకోకూడదని చెప్పేసి వారు ఇప్పుడే చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ శాంతియుత వాతావరణంలో రేపు జరగబోయే పండుగను జరుపుకోవాలని చెప్పి మేము అందరినీ మిమ్మల్ని చేతులు జోడించి సవినయంగా వినిపించుకుంటున్నాం. అదేవిధంగా ఆవుననేది కుర్బానీ చేయకూడదు. ఎక్కడైనా ఆవు కుర్బానీ చేస్తే ఎక్కడైనా గలాటాలు జరిగినా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వమే గోవధను నిషేధించింది. కాబట్టి ఆ నిషేధించినటువంటి కార్యక్రమాన్ని మనం చేయకూడదు. గవర్నమెంట్ ఇచ్చిన ఆజ్ఞలను మనం తూచా తప్పక పాటించాలి. అదేవిధంగా మనం కుర్బానీ చేసే చోట మీరు ఆవు కాకుండా ఎద్దు కానీ, ఎనుము కానీ, ఒంటె కానీ, మేకపోతులు కానీ, పొట్టెళ్ళు కానీ అవేమన్నా ఇచ్చుకోండి, ఏ మాత్రం అభ్యంతరం లేదు. ఎవరు ఏం చెప్పినా కూడా ఆ కార్యక్రమాన్ని ఆపేదానికి కాదు, ఆపకూడదు కూడా, చేయండి. దానికి ఎటువంటి అభ్యంతరం పోలీసు వాళ్ళ తరఫు నుంచి కానీ లేదా ఇతర వాళ్ళ తరఫు నుంచి కానీ ఎలాంటి అబ్జెక్షన్ లేదు, అభ్యంతరం లేదు. కాబట్టి మీరు మీ పరిసరాల్లో ఇలాంటి కుర్బానీ కార్యక్రమాలు చేసేటప్పుడు
శుభ్రతను పాటించండి. ఎక్కడైనా బ్లడ్ కోసేయడం, వీధుల్లో వదిలేయడం, అదేవిధంగా కాలువల్లోకి అంతా అవన్నీ పొట్టేళ్ళలో ఏదైనా కోసేసి అంతా కడుపులో ఉండేటువంటి గలీజ్ అంతా అక్కడక్కడ వేసేయడం, అలాంటివి ఏమి చేయకోకుండా ఎక్కడైనా డ్రమ్ముల్లో పెట్టుకోండి. ఎక్కడైనా మీరు దాన్ని స్టోర్ చేసుకుంటే ఎక్కడైనా మాకు సమాచారం ఇస్తే ఆ ఏరియాకి మేము కావాలంటే మా మున్సిపల్ సిబ్బందితో ఒక బండిని పంపిస్తాం. గలీజ్ చేయకండి, కాలువల్లో అడ్డం పడిపోతుంది. కాబట్టి మీరు దయ ఉంచి ఇటువంటి శుభ్రత కార్యక్రమాన్ని పాటించండి. మీకు ఏ మాత్రమైన అవసరం అంటే కూడా మీకు మీ ఏరియాల్లోకి మీ బండి వచ్చేటువంటి ఈ ఆటోలు పంపిస్తాం. మా యొక్క పారిశుద్ధ్య కార్మికులతో పారిశుద్ధ్య సిబ్బంది అక్కడికి వస్తుంది. మీ యొక్క చేసినటువంటి ఆ కార్యక్రమాలని, ఆ గలీజ్ అనేటి వ్యర్థాలన్నింటినీ తీసుకొని పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కదిరి పట్టణాన్ని శుభ్రపరిచే బాధ్యత మనందరిది ఉంది. మీది, నాది, మనందరిది. ఈ పట్టణాన్ని సుందరీకరించడంలో మీరు భాగస్వాములు కావాలా. ఈ కుర్బానీ పండుగను మీరు నిరభ్యంతరంగా సుఖ సంతోషాలతో జరుపుకొని ఎటువంటి అంతరాయం జరుపుకోకుండా, ఎటువంటి మనము అభ్యంతరాలు ఇతర వ్యక్తులు పక్కింటి వాళ్ళ దగ్గర పోయి మనము రక్తాన్ని వేసేయడం, పక్కింటి వాళ్ళ దగ్గర కాలువలో పోయి ఆ యొక్క గలీజ్ని వేసేయడం చేస్తే వాళ్ళు ఇబ్బందికి గురి అవుతారు. కాబట్టి ఇతరులు ఇబ్బంది పెట్టుకోకుండా మనము ప్రేమతో ఇచ్చేటువంటి ఈ కుర్బానీ ఆ భగవంతునిగా అల్లాకు సమర్పిస్తున్నాం. కాబట్టి ఆయన కృపకు పాత్రులు కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా కదిరి పట్టణ పరిశుభ్రతకు మీరు పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరికీ మరొక్క మారు అడ్వాన్స్ ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ, జై హింద్, జై కందికొండ.